హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ డేటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మంత్రా ఎంఎఫ్ఎస్ 110 డివైస్ యొక్క డ్రైవర్స్ని మనం విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేద్దాం తెలుసుకుందాం. ఇందుకోసం మనం మొదటగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మంత్రా ఆర్డీ సర్వీస్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మనకు మంత్రా సాఫ్ట్వేర్ బయోమెట్రిక్ డివైస్ అనే లింక్ కనబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మంత్రా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రోడక్ట్స్ అనే సెక్షన్లో మనకు ఎంఎఫ్ఎస్ 110 L1 డివైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకు స్క్రోల్ చేశాక మనకు 4 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. డాక్యుమెంట్స్, డ్రైవర్స్, ఆర్డీ సర్వీసెస్, ఆర్డీ ఎస్డికే డెవలపర్ అనే ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ముఖ్యంగా మనకు ఈ డివైస్ విండోస్లో వర్క్ కావాలంటే డ్రైవర్స్ అండ్ ఆర్డీ సర్వీసెస్ తప్పకుండా మన యొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి. మొదటగా మనం డ్రైవర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఎంఎఫ్ఎస్ 110 డ్రైవర్ని డౌన్లోడ్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఆర్డీ సర్వీస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మనకు 2 వర్షన్స్ చూపిస్తుంది. ఒకటి విండోస్కి, ఒకటి ఆండ్రాయిడ్ వర్షన్కి. మనం విండోస్ ఆర్డీ సర్వీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన యొక్క ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సెటప్ ఫైల్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మన యొక్క పీసీని రీస్టార్ట్ చేసి డివైస్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన డ్రైవర్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదో తెలుసుకుందాం. అందుకోసం మనం క్రోమ్ బ్రౌజర్లో మంత్రా ఆర్డీ సర్వీస్ క్లయింట్ అని సెర్చ్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన ఫస్ట్ ఆప్షన్ మంత్రా ఆర్డీ సర్వీస్ క్లయింట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో మనకు మంత్రా ఆర్డీ సర్వీస్ కాల్ అనే ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. అందులో మనం ఫస్ట్ ఆప్షన్ డిస్కవర్ ఏవిడిఎం అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక పాపప్ డిస్ప్లే అవుతుంది. అందులో ఆర్డీ సర్వీస్ డిస్కవర్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. ఇలా వస్తేనే మనకు మన యొక్క డ్రైవర్స్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు. ఇప్పుడు మన డివైస్ యొక్క క్యాప్చర్ టెస్ట్ అనేది చేద్దాం. అందుకోసం మనం ఈఎన్వి అనే ఆప్షన్లో మొదటగా పీపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేశాక మనకు 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. అందులో మనం పీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చర్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు రైట్ సైడ్ కార్నర్లో ప్లేస్ యువర్ ఫింగర్ ప్రింట్ అనే ఒక పాపప్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ వేస్తే నెక్స్ట్ సక్సెస్ అనే ఒక పాపప్ డిస్ప్లే అవుతుంది. ఇలా సక్సెస్ అని వస్తేనే మనకు మన యొక్క డ్రైవర్స్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.